నతిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. క్రితం ఎపిసోడ్లో మనం లవణం గారికి ప్రమాదంలో పెదవి చీలినప్పుడు సరస్వతి గోరా గారు వెంటనే కుట్లు వేయించడం వల్ల ఆయనకు నయమైంది. అదే కనుక లవణం పెదవి అతుక్కోకపోయినా, మాటల్లో స్పష్టత రాకపోయినా మేము నాస్తికులం కనుక దేవుడు మమ్మల్ని శిక్షించాడు అని అందరూ అనేవారు. అదే నాకు చాలా భయంగా ఉండేది. కానీ అలాంటి పరిస్థితి రాలేదు. ఒక వారం రోజుల ముందు ఇలాగే పెదవి తెగిన అమ్మాయికి వారు ఆలస్యంగా ఆసుపత్రికి తీసుకువచ్చినందుకు కుట్లు వేసినా అతుక్కోలేదు. అయితే వారు ఆస్తికులే. అది నాకు బెంగగా ఉండేది. పెదవి అతుక్కోకపోవడానికి ఆస్తిక నాస్తికత్వాలతో సంబంధం లేదు. వెంటనే తగిన వైద్య చికిత్స చేయించగలగడం ముఖ్యం. గోరా గారు లేకపోయినా అది నేను చేయించగలిగాను. సత్ఫలితం వచ్చింది. ఇది నా మనోబలాన్ని పెంచింది. అలాగే మరో సంఘటన. తెలుగు యువతి యువకులు కొందరు ఆంధ్ర సర్కస్ పేరుతో ఒక సర్కస్ ప్రారంభించారు. సాధారణంగా సర్కస్ కంపెనీలన్నీ మలయాళీలవే అయ్యుంటాయి. తెలుగు యువతి యువకులు ఇందుకు ధైర్యం చేసినందున గోరా గారు వారికి కొంత అండగా ఉండి ప్రోత్సాహం ఇచ్చారు. అప్పుడు గాలివాన వచ్చి వారి టెంట్ పనికి రాకుండా ముక్కలైపోయింది. చల్లపల్లి రాజావారికి చెప్పి గోరా గారు వారికి కొత్త టెంట్కు ఉచితంగా ఇప్పించారు. కొత్త టెంట్ వచ్చే లోపల వారు ఏమీ ప్రదర్శనలు ఇవ్వలేకపోయారు. అందుచేత రోజు సాయంత్రం మా ఇంటికి వచ్చి కొంతసేపు సరదాగా కబుర్లు చెబుతూ ఉండేవారు. వారు చేసే చాలా ఫిట్స్ ఆశ్చర్యంగా ఉండేవి. అవి మెస్మరిజానికి, కనికట్టు విద్యలకు సంబంధించినవి. జేబు రుమాలతో ఒక బొమ్మ చేసి దాన్ని ఒక చోట పెట్టి తల మీద నుంచి టోపీ తీసి దాన్ని ఎలా కదిపితే ఆ బొమ్మ కూడా అలా కదిలేది. అంతేకాదు 5-6 అడుగుల ఎత్తుకు కూడా ఎగిరేది ఆ బొమ్మ. మామూలుగా అయితే దీన్ని కనికట్టు విద్య అంటారు. అందుచేత సర్కస్ యువతి యువకులను కనికట్టు గురించి నేను అడిగాను. వారు కనికట్టు విద్యలంటూ లేవని, ప్రతిదీ భౌతికంగా చేసే ట్రిక్కులేనని ఎన్నో ఉదాహరణలతో నాకు చేసి చూపించారు. వారికి మ్యాజిక్ కూడా బాగా వచ్చు. అందుచేత మా ముందు ఎన్నో మ్యాజిక్ ట్రిక్కులు చేసి కొన్ని మాత్రం నాకు విడమర్చి చెప్పేవారు. మహత్యాలను, కనికట్టు విద్యలను నమ్మవద్దని, తెలియనంత వరకు ఏదైనా అద్భుతమేనని, తెలిస్తే ఇంతేనా అనిపిస్తుందని చాలాసార్లు చెప్పారు. ఇది నన్ను చాలా ఆలోచింపచేసింది. నాలో ఏ మూలైనా మూఢనమ్మకాల వంటివి ఉంటే అవి తొలగిపోవడానికి కూడా వీరితో చర్చించే విషయాలు తోడ్పడ్డాయి. ఏదైనా ప్రత్యక్షంగా పరీక్షించాలి అని నాకు స్పష్టంగా అర్థమైంది. 3వ సంఘటన, గోరా గారు నిప్పుల మీద నడవడం. నాస్తికోపన్యాసాలకు గోరా గారు వెళ్ళినప్పుడు మీరు దేవుడు లేదంటున్నారు కదా, నిప్పుల మీద నడవగలరా అని ఒకరు అడిగారు. గోరా గారు శాస్త్రవేత్త అవడంతో ఒకరు చేసే పని ఎవరైనా చేయవచ్చు అని నమ్మినా దానికి సంబంధించిన పూర్వాపరాలు తెలియకపోవడంతో మొండిగా చేయకూడదు కదా అని ఆగారు. నిప్పుల మీద నడిచి చూడాలి అని ఆయన అన్నప్పుడల్లా నాకు కొంచెం భయం వేస్తూ ఉండేది. ఏమవుతుందోనని. గోరా గారి విద్యార్థి జగన్మోహన్ రావు అని, ఆయన మేనమామ నిప్పుల గుండం వేస్తాడని, ఆయన నిప్పుల గుండం మీద నడవడం తాను చూశానని అన్నాడు. ఆయన ద్వారా వారి మేనమామను పిలిపించారు. గోరా గారి విషయాలన్నీ మాట్లాడారు. ఒక ఆదివారం నిప్పుల మీద నడిచే కార్యక్రమానికి నిశ్చయించుకున్నారు. పిల్లారశెట్టి వేణుగోపాలరావు గోరా గారి విద్యార్థి. ఆయన తరువాతి కాలంలో బందర్ మున్సిపల్ చైర్మన్ కూడా అయ్యారు. వారికి చుట్టూ ఎత్తైన గోడ ఉండి మధ్యలో ఖాళీగా ఉండే స్థలం ఉంది. అందులో నిప్పుల గుండం వేయడానికి ఆయనకు చెప్పగా వారి కుటుంబీకులు ముందు భయపడ్డా చివరకు అంగీకరించారు. ఇతర లెక్చరర్స్ కొంతమంది గోరా గారిని చాలా వెనక్కు లాగారు. అయినా ఆయన పట్టుదల వదల్లేదు. మా అందరి సలహా మీద గోరా గారి మిత్రులు ఒక డాక్టర్ గారు ఒళ్ళు కాలితే అవసరమయ్యే మందులన్నీ తీసుకుని వెంట వెళ్ళారు. జగన్మోహన్ రావు గారి మేనమామ నిప్పుల గుండం వేసి ముందు ఆయన నడిచారు. తరువాత గోరా గారు నడిచారు. ముందుగా వారిద్దరే 2-3 సార్లు నడిచారు. ఎవరికీ ఏమీ కాళ్ళు కాలలేదు. గోరా గారు ఇంటికి వచ్చే వరకు బెంగగా ఉండేది. కానీ అందరూ సరదాగా నవ్వుకుంటూ ఇంటికి రావడం చూసి ఎంతగానో తృప్తి అనిపించింది. వారందరి చేత మరీ చెప్పించుకుని విన్నాను.
నిప్పుల్లో నడిస్తే కాళ్ళు ఎందుకు కాలవు అనే శాస్త్రీయ విశ్లేషణ అప్పుడు గోరా గారికి తెలియదు. నాకు అసలే తెలియదు. కానీ ఒకటి మాత్రం నాకు బాగా తెలుసు. నిప్పుల మీద నడవడానికి దైవ మహిమకు ఏమీ సంబంధం లేదని, ప్రతి దాన్ని పరీక్షించి నిజం తేల్చుకోవాలనే భావన నాలో గట్టిపట్టడానికి ఈ సంఘటన మరింత తోడ్పడింది. ఈరోజు మనం సర్కస్లో మ్యాజిక్ ట్రిక్కులు, అలాగే నిప్పులపై నడవడం సరస్వతి గోరా గారిలో పరిశీలించే గుణాన్ని ఎలా పెంచాయో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.